ములుగు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షానికి జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిలో వర్షపు నీరు వచ్చి చేరుకుంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఇటీవల 100 పడకల ఆసుపత్రిపైన నూతన బిల్డింగ్ నిర్మాణం చేపడుతుండటంతో అధికారులు ఆసుపత్రిపైన ఉన్న రేకులు తొలగించారు. దీంతో భారీ వర్షానికి నీరు మొత్తం కూడా మెట్ల మార్గం గుండా ఆసుపత్రిలోకి చేరడంతో రోగుల బెడ్లు, ఓపీ రూమ్స్లోకి వర్షపు నీరు చేరుకుంది. మరోవైపు నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నట్లుగా అధికారులు తెలుపుతున్నారు. ఇదే అంశం మీద పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం బంగాళాఖాతంలో వాయుగుండం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా దంచుకొస్తున్న వర్షాలు మనం చూసినట్లయితే ములుగు జిల్లా, భూపాలపల్లి జిల్లా ఎదురు ప్రాంతమైనప్పటికీ పూర్తిగా రాత్రి నుంచి తెల్లవారు వరకు ఎదురు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా భూపాలపల్లి జిల్లా పుల్లపుదారం ప్రభుత్వ పాఠశాలలోకి పూర్తిగా వర్షపు నీరు చేరుకొని విద్యార్థులకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పి విద్యార్థులు ఆందోళన చెందారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం కూడా ఇబ్బందులకు గురైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇటు భూపాలపల్లి ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వర్షపు నీరు చేరడంతో పూర్తిగా జలమయమైపోయిందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ రాత్రి నుండి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి ఇటు ములుగు జిల్లా పూర్తిగా తడిసి ముద్దైందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా జలమయమైపోయి గుంటలు, చెరువులు పూర్తిగా నిండి పొంగి పొర్లుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే భూపాలపల్లి జిల్లాలో సంబంధించినటువంటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కావచ్చు, అక్కడ పూర్తిగా వర్షపు నీటితో జలమయమైపోయింది. అదే మనం చూసుకున్నట్లయితే భూపాలపల్లి జిల్లా పుల్లపుదారం ప్రభుత్వ పాఠశాలలో కూడా జలమయమైపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇది పరిస్థితి ఇలానే వర్షం కొనసాగినట్లయితే పూర్తిగా ఇంకా ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రజలైతే తెలియపరుస్తున్నారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ.